ఒకటి, స్మార్ట్ మీటర్ల వల్ల వినియోగదారులకు కానీ ప్రజలకు కానీ కలిగే ప్రయోజనం. స్మార్ట్ మీటర్లు తయారు చేసే కంపెనీలకు లాభం ఉంది, స్మార్ట్ మీటర్లు మెయింటైన్ చేసే కంపెనీలకు లాభం ఉంది, స్మార్ట్ మీటర్ల ద్వారా విద్యుత్ అమ్ముకునేటువంటి ప్రైవేట్ కంపెనీలకు లాభం ఉంది. మరి ప్రజలకు కలిగే లాభం ఏంటి చెప్పాలని చెప్పి అడుగు. అంటే ప్రైవేట్ కంపెనీ లాభాల కోసం, ఉత్పత్తిదారుల లాభాల కోసం, కార్పొరేట్ల లాభాల కోసం మీరు వినియోగదారుల మీద లక్షల కోట్ల రూపాయలు భారాలు వేస్తున్నారా, వేయదలుచుకున్నారని అడుగుతాను. ఇప్పుడున్నటువంటి స్మార్ట్ మీటర్లకి 12,000 నుంచి 18,000 ఒక్కొక్క స్మార్ట్ మీటర్ పడుతుంది. మెయింటెనెన్స్తో సహా ప్రతి నెల బిల్లులో దీన్ని కలుపుతారు. ఆ రకంగా రాష్ట్రంలో ఉన్న వినియోగదారులు అందరి మీదే స్మార్ట్ మీటర్ల భారం సంవత్సరానికి 50,000 కోట్లు ఉంటుంది. మరి ఆ మేరకు మీరు బిల్లులు తగ్గిస్తారా? లోకేష్ యువగళం సందర్భంలో సరిగ్గా సూర్యరశ్మి ద్వారా, సోలార్ ద్వారా తయారయ్యేటువంటి కరెంటును సరిగ్గా వాడుకుంటే, సరిగ్గా ఉత్పత్తి చేస్తే రూపాయికే విద్యుత్ సరఫరా చేయొచ్చు అని చెప్పి ఆయన చెప్పాడు. మేము ఆ రోజు డిమాండ్ చేసాం, రూపాయికి ఇవ్వచ్చు అని చెప్పాం. అదే లోకేష్ కూడా చెప్పాడు రూపాయికి ఇవ్వచ్చు అని. మరి ఈ రోజు 5 రూపాయల నుంచి 7 రూపాయల దాకా పడుతున్నది ఒక్కొక్క యూనిట్. మరి ఈ వాగ్దానాన్ని మీరు ఆ రోజు చెప్పిన మాటని వాళ్ళు ఆచరణలో పెట్టి ఈ రోజు రూపాయికే కరెంట్ ఇవ్వగలరా? స్మార్ట్ మీటర్లు పెట్టి మేము రూపాయికే కరెంట్ ఇస్తాం అని చెప్పి మీరు ప్రకటించండి. లేకపోతే ఎందుకు స్మార్ట్ మీటర్లు పెట్టుకోవాలి? ఎందుకు భారాన్ని భరించాలి ప్రజలు? ఎన్ని రకాల నష్టాలు ఉన్నాయి. ఈరోజు విజయవాడలోనే వ్యాపారస్తులకు పెట్టినటువంటి చిన్న చిన్న షాపులకు పెట్టినటువంటి వాటిల్లో బిల్లులు విపరీతంగా 6,000 ఉండే బిల్లు 26,000, 10,000 వచ్చే బిల్లు 1,00,000, 2,00,000. చివరికి విద్యుత్ శాఖ మంత్రి రవికుమార్ స్పందించి దీని మీద మేము చర్యలు తీసుకుంటాం, ఆ వచ్చిన మాట వాస్తవమని అంగీకరించాల్సి వచ్చింది. ఆ మీటర్లు తొలగిస్తామని కూడా చెప్పారు. మరి రేపు పొద్దున ఇళ్లకు బిగించేటువంటి వాళ్ళకి బిల్లులు వాస్తవికంగా వాళ్ళు వాడుకున్న కరెంటుకి వస్తాయని మీరు ఏ విధంగా ఇవ్వగలరు? ఇలా తప్పుడు స్మార్ట్ మీటర్లు పెట్టి వినియోగదారులు దోచుకోవటానికి అని చెప్పి మేము అడుగుతున్నాము. అందుకని ఆ రోజు మీరు చెప్పినటువంటి మాటకి కట్టుబడకుండా ఈ రోజు ఉల్లంఘించారు. ఆ రోజు షిరిడి సాయి కంపెనీ మీద తీవ్రంగా ధ్వజమెత్తారు. షిరిడి సాయి కంపెనీని అనుమతించొద్దని మేము కూడా డిమాండ్ చేశాం. కోర్టులో కేసులు, పయ్యావుల కేసు కోర్టులో కేసు వేసాడు, చంద్రమోహన్ రెడ్డి కేసు వేసాడు. మరి వాళ్ళు ఇప్పుడు 2024 సెప్టెంబర్ తర్వాత నుంచి మాట్లాడటం మానుకున్నారు. కోర్టులో ఏం జరుగుతుందో కూడా తెలియదు, అసలు కేసు ఉందా లేదా తెలియదు, ఏం అప్డేట్స్ లేవు. మేము ఒకటే, నిజాయితీగా మీరు ఆ రోజు కోర్టులో కేసు ఫైల్ చేసి ఉంటే, ప్రజల కోసమే ఫైల్ చేసి ఉంటే, ఈ రోజు ఆ కేసును మీరు నడుపుతారా, ఉపసంహరించుకుంటారా? ప్రజలకు వివరణ ఇవ్వాలని అడుగుతున్నాం. బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నటువంటి పయ్యావుల కేసు చంద్రమోహన్ రెడ్డి గారు, తెలుగుదేశం వాళ్ళు పార్టీ నిర్ణయించుకొని వాళ్ళ అనుమతితో చేసినటువంటి పని ఇది. దీని మీద రాష్ట్ర ప్రజలకు ఈ కేసుల మీద వివరణ ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని, ప్రత్యేకించి పయ్యావుల కేశవ్ గారిని, చంద్రమోహన్ రెడ్డి గారిని మేము ప్రశ్నిస్తున్నాము. దీన్ని మౌనంగా ఉండటం ఏమాత్రం అది సమాధానం కాదు, సమంజసం కాదు. ప్రజల్ని వంచనకు గురి చేయటం, మోసం చేయటం అని చెప్పి మేము చెప్పదు. అందుకని ఈ స్మార్ట్ మీటర్లు పెట్టడం అనేది వినియోగదారుల గొంతు కోయటానికే, అదాని షిరిడి సాయి కంపెనీలను ఉద్ధరించడానికే. అందువల్ల తక్షణం ఈ మీటర్లను ఉపసంహరించుకోవాలి, పెట్టిన వాటిని తీసేయాలి. వాళ్ళు లాస్ వస్తే వాళ్ళు భరిస్తారు, మీకు ఎందుకండి? ఇప్పుడు కోర్టు ఉంది, మీరు కోర్టు కేసు నడపండి, మేము ఉపసంహరించుకుంటే ఫైన్ కట్టాలంటున్నారు. ఎక్కడుందో ఫైన్? ఫైన్ అదాని కట్టాలి. ఎందుకంటే మనకి ఈ 2025 మార్చిలోగా 6,000 మెగా యూనిట్లు కరెంట్ సరఫరా చేస్తాము రాజస్థాన్లో పెట్టిన అడుతారని చెప్పి ఇంతవరకు 1 మెగావాట్ కూడా మనకు సరఫరా చేయలే. ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు అదాని మీద చర్య తీసుకోవాలి. మీరు 1,750 కోట్లు లంచం ఇచ్చి సెకీ ఒప్పందం చేసుకున్నందుకు అదాని మీద చర్య తీసుకోవాలి. ఇప్పుడు అదానికి భయపడటం ఏమిటి? పోనీ ఇప్పుడు కేసు ఉంది హైకోర్టులో, ఆ కేసును నడిపి ఆ కేసు తేలిందాక మేము దీన్ని పెంచం, అది తేలనివ్వండి అని చెప్పండి. కోర్టు తీర్పు మీద ఉపసంహరించుకుంటామని చెప్పండి. కోర్టు గట్టిగా నడిపి, కేసును నడిపి, మరి ఏది కేసు నడపకుండా, ఈ ఒప్పందాలు రద్దు చేయకుండా, ధరలు పెంచి, విద్యుత్ ఛార్జీలు పెంచి, ఇప్పుడు స్మార్ట్ మీటర్లు కూడా పెట్టడానికి ఎగబడుతున్నారనంటే ఇది ప్రజలను ఉద్ధరించడానికి కాదు, ప్రజల మీద భారాలు వేయటానికే. అందుకనే మేము వామపక్ష పార్టీలు రేపు అన్ని పార్టీలు సమావేశమై దీని మీద ఒక భవిష్యత్ కార్యక్రమాన్ని కూడా చర్చించబోతున్నాము. మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తుందంటే వెంటనే ఈ స్మార్ట్ మీటర్లని మీరేమి ఈ బెదిరింపులకు లొంగకుండా, అదాని కంపెనీ మనుషులు, వాళ్ళకి అధికారికతమైనటువంటి హక్కు కూడా లేదు. ఎవరింటికి వచ్చినా మేము మీటర్ బిగిస్తుంటే మాకు వద్దు, వెళ్ళిపోండి అని చెప్పండి. ఆ రకంగా ప్రజలు కూడా దీన్ని అక్కడికక్కడ ప్రతిఘటించాలి. అందరూ ఒకరికొకరు మాట్లాడుకొని వ్యతిరేకించండి అని చెప్పి మేము ప్రజలకు కూడా పిలిపిస్తున్నాం.